రవి తన మొక్కజొన్న పంట కోసమని సేటు రత్నయ్య దగ్గర కొన్ని వెండి నాణాలను అప్పుగా తీసుకుంటాడు. కానీ ఈసారి వర్షాలు సరిగ్గా పడకపోవడంతో తీసుకున్న అప్పుని టైంకి తీర్చలేకపోతాడు రవి. అప్పుడు సేటు కోపంతో రవి ఇంటికి వచ్చి, 7 రోజుల్లో నా అప్పుని తీర్చకుంటే నీ పొలాన్ని నీ ఇంటిని నేను తీసేసుకుంటాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి రవి శాంతి చాలా బాధపడతారు. 7 రోజుల్లో అప్పు ఎలా తీర్చాలి అనే సందేహంలో పడిపోతాడు రవి. అప్పుడే శాంతి గంజి తీసుకొని వచ్చి తాగమంటుంది. కానీ రవి వద్దు అని ఇలా అంటాడు. శాంతి, 7 రోజుల్లో అన్ని వెండి నాణాలు ఎలా వస్తాయి? ఈ ఎండిపోయిన భూమిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. మన పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు శాంతి ఇలా ధైర్యం చెప్తుంది. భయపడకండి. ఆకాశం వైపు చూసి ఏడవటం కంటే మన చేతులను నమ్ముకొని ఏదో ఒకటి చేద్దాం. మన పొలంలో నీరు లేకపోయినా ఈ భూమి మనల్ని మోసం చేయదు. మనం బావిని ఇంకొంచెం లోతుగా తవ్వితే నీళ్లు పడతాయేమో చూద్దాం. దానికి రాజు ఇలా అంటాడు. అవును నాన్న, అమ్మ చాలా మంచి ఐడియా ఇచ్చింది. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ మాటలకి రవి కొంచెం కుదుట పడతాడు. కాసేపటి తరువాత ఎండిపోయిన బావి లోపల రవి గడ్డపారతో తవ్వుతూ ఉంటాడు. అలా తవ్వుతూ ఉండగా రవి ఆశ్చర్యంతో ఇలా అంటాడు. శాంతి, ఇక్కడ చూడు, ఈ మట్టి రంగు మారింది. ఇది మామూలు నల్ల మట్టి కాదు, చాలా జిగురుగా ఎర్రగా ఉంది. అప్పుడు శాంతి ఇలా అంటుంది. మీరు ఇంకా తవ్వి ఇంకొంచెం మట్టిని బయటకు తీసుకురండి. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అలా తవ్విన మట్టినంతా బయటికి తీసుకువస్తారు. అప్పుడు రాజు శాంతిని ఇలా అడుగుతాడు. అమ్మా, ఇది ఏం మట్టి? దీంతో మనం ఏం చేయగలం? దానికి శాంతి ఇలా చెప్తుంది. ఇది మామూలు మట్టి కాదు రాజు. దీంతో మనం కుండలు చేస్తే అవి చాలా గట్టిగా అందంగా వస్తాయి. పట్టణంలో ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంది. అప్పుడు రవి ఇలా అంటాడు. ఓ, అర్థమైంది శాంతి. అయితే ఇప్పుడు నేను కుండలు తయారు చేయడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు శాంతి ఇలా అంటుంది. మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, నేను చేయగలను. మా నాన్నగారు నాకు కుండలు చేయడం నేర్పించారు. మనం ఈ మట్టితో కుండలు తయారు చేసి మార్కెట్లో వాటిని మంచి ధరకి అమ్మి వచ్చిన డబ్బులతో ఆ సేటు అప్పుని తీర్చేద్దాం. ఆ మాటలకి రవి చాలా సంతోషిస్తాడు. ఆనందంతో ఇలా అంటాడు. నువ్వు దొరకడం మా అదృష్టం శాంతి. అలా వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక చెట్టు చాటు నుంచి చూస్తూ ఉంటాడు గంగయ్య. అతను ఆ సేటు యొక్క సేవకుడు. తన మనసులో ఇలా అనుకుంటాడు. ఓహో, ఇదన్నమాట సంగతి. ఒకవేళ ఇదంతా నేను మా సేటుకు చెప్తే అప్పుడు నాకు ఒక మంచి బహుమతిని ఇస్తాడు అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. సేటు తన ఇంటి బాల్కనీలో కూర్చొని ఉండగా తన సేవకుడైన గంగయ్య జరిగిందంతా చెప్తాడు. అప్పుడు సేటు కోపంగా ఇలా అంటాడు. ఏంట్రా, ఆ రవిగాడు కుండలు చేస్తున్నాడా? ఆ సేవకుడు ఇలా అంటాడు. అవునయ్యా, నా కళ్ళారా చూశాను. అప్పుడు సేటు మనసులో ఇలా అనుకుంటాడు. వాడు అప్పు తీర్చేస్తే వాడు భూమి ఇల్లు నా చేతికి రావు. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, సేటు ఏం చేస్తాడు? రవి కుటుంబానికి ఎలాంటి హాని తలపెడతాడు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.